హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక 6 రోజుల బేర్ గ్రిప్ తర్వాత బుల్స్ ఈ రోజు కొంచెం వాళ్ళ ఎనర్జీ చూపించడం జరిగింది మార్కెట్ లో. సో మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం, మార్కెట్ ఏదైతే ఉందో 26,277 నుంచి ఆల్మోస్ట్ 3 వీక్స్ లో ఏదైతే ఉందో 24,753 దాకా కిందకు వచ్చినాక ఈ రోజు బుల్స్ అనే వాళ్ళు ఒక కంబ్యాక్ ర్యాలీని మనం చేసాం. బట్ స్టిల్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగడం చూసాం మనం. సో రీజన్ ఏంటంటే నిన్నటి హై అండ్ లో మధ్యలోనే ఈరోజు ట్రేడ్ అవడం చూసాం. సో నిన్నటి హై 25,143, నిన్నటి లో 24,694. సో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 24,753 నిన్న ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. సో దట్స్ అబౌట్ ప్రాబ్లీ ఒక 60 పాయింట్స్ ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అవటం చూసాం. బట్ క్లోజింగ్ నిన్న కూడా 24,795 దగ్గర అయింది. సో ఇవాళలో సపోర్ట్ తీసుకుంటుందా అనేది మనకి నెక్స్ట్ 2-3 డేస్ లో తెలుస్తుంది. ఎందుకంటే ప్రాబ్లీ నిఫ్టీ నిన్నటి హై ఏదైతే ఉందో 25,143 దానిపైన క్లోజ్ అయిందంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ర్యాలీలో 25,398 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ 1-2 సెషన్స్ లోనే ప్రాబ్లీ నిన్నటి బాటమ్ ఇస్ డన్నా కాదా అనేది మనకు తెలుస్తుంది. బట్ ఏదైనప్పటికీ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ రావటం ఉంది. దీనికి ఇండికేషన్ ఏంటి అంటే కనుక మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ మనం చూస్తే కనుక నిన్నట్లో కట్ అయితే 24,690, మేబీ 100-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 24,396 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. బట్ ఆల్ ఇన్ ఆల్ యాజ్ ఆఫ్ నో 24,600 నుంచి 25,400 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం ఈ రోజు వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు ట్రెండ్ లో రావడం చూసాం మనం, అబౌట్ 8%. దానికి ప్రధాన కారణం మోర్గన్ స్టాన్లీ ఒక బై రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం చూసాం. దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ బిఈఎల్ కానీ, కోల్ ఇండియా, లేదంటే ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ, ఇవన్నీ కూడా బీపీసీఎల్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక అదానీ గ్రూప్ స్టాక్స్ నిన్ననే మనం అనుకున్నాం ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అయింది అని అదానీ ఎంటర్ప్రైజెస్, అది కూడా ఒక మంచి కంబ్యాక్ ర్యాలీ రావటం చూసాం. 4.72% గెయిన్ అయింది. దాంతో పాటు అదానీ పోర్ట్స్ కూడా ఒక 4.5% ర్యాలీ అవటం చూసాం. ఇక కొన్ని ఆటో స్పేస్ M&M లాంటి స్టాక్స్, బజాజ్ ఆటో లాంటి స్టాక్స్ కొద్దిగా అప్ ట్రెండ్ కి రావటం చూసాం. ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక వీకెస్ట్ గా ట్రేడ్ అవుతున్న రిలయన్స్ కూడా ఈరోజు ఒక మంచి కంబ్యాక్ ర్యాలీ రావటం. అఫ్ కోర్స్ ఓన్లీ 2% పెరిగింది. స్టిల్ అది ఇప్పటికి కూడా బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇక అదర్ కోర్ సెక్టర్ మనం చూస్తే కనుక ఎల్ఎన్టీ, అల్ట్రాటెక్ లాంటి స్టాక్స్ లో కూడా కొద్ది పాజిటివిటీ రావటం చూసినాం. కొన్ని ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా గెయిన్స్ అనేది మనకు కనపడ్డాయి. ఇక బిగ్గెస్ట్ లూజర్ ఈ రోజు మనం చూస్తే కనుక ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మేబీ బికాస్ ఆఫ్ ఇన్సూరెన్స్ నెంబర్స్ వచ్చాయి. సో లాస్ట్ మంత్ వాళ్ళు చేసిన బిజినెస్ నెంబర్స్ రావడంతో ఒక 3.5% క్రాక్ అవుట్ అని చూసాం. దాని తర్వాత మెటల్స్ నెక్స్ట్ బిగ్ ఫాల్ అని చెప్పొచ్చు యాజ్ ఎ సెక్టర్. సో దీని ప్రధాన కారణం మనం నిన్న కూడా అనుకున్నాం, చైనా ఆఫ్టర్ ఆల్మోస్ట్ 7 సెషన్స్ తర్వాత 7 డేస్ తర్వాత ఈరోజు ఒక పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చూసాం. చైనీస్ మార్కెట్ లో 7 డేస్ హాలిడే తీసుకున్నాక ఈరోజు ఓపెన్ అయ్యాయి అండ్ ఒక స్టేజ్ లో 11% పెరిగి చైనీస్ మార్కెట్. బట్ ఫ్రెష్ స్టిమ్యులస్ ఏమీ లేదు అన్న ఒక వార్తలు రావడంతో స్టిల్ 5.7% పైన క్లోజ్ అవుట్ అని చూసాం చైనీస్ మార్కెట్ ఈ రోజు. సో దానికి అనుగుణంగా మెటల్స్ లో ఈరోజు రియాక్షన్ రావడం చూసాం ఇక్కడ. సో టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ, హిండాల్కో ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అయ్యాయి. ఇక టాటా గ్రూప్ షేర్స్ కొద్దిగా వీక్ గా ఈ రోజు మనకు కనపడుతుంది. ఎందుకంటే టైటాన్ కానీ, టాటా మోటార్స్ కానీ, టీసీఎస్ కానీ, ఈ మూడు కూడా ఏవైతే ఇండెక్స్ లో ఉన్నాయో ఇవి కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి. అఫ్కోర్స్ టైటాన్ కూడా క్వార్టర్లీ నెంబర్స్ ఇవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ లో కూడా మనకి న్యూస్ ఉంది, జేఎల్ఆర్ ఏవైతే సేల్స్ ఉన్నాయో 3% డ్రాప్ అయ్యాయి అన్న ఒక వార్త తోటి. సో ఇవన్నీ ప్రధాన కారణాలు కొన్ని స్టాక్స్ నెగటివ్ గా ట్రేడ్ అవడానికి. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ట్రెండ్ మనం చూసాం. సో నిన్నటి ఆల్మోస్ట్ 1100-1200 పాయింట్స్ బిగ్ ఫాల్ తర్వాత ఈ రోజు ఒక 500 పాయింట్స్ రికవరీ అవటం చూసాం. బట్ ఓపెన్ చూస్తే 50,736 అండ్ 5466 లో, నిన్నటి లో చూస్తే 50,194. అఫ్ కోర్స్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 50,369 ఏదైతే 3 వీక్స్ లో ఉందో నేను ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ రావటం చూసాం. సిమిలర్ టు నిఫ్టీ ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరిగింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెరగాలి అంటే కనుక అట్లీస్ట్ నిన్నటి హై పైన క్లోజ్ అవ్వాలి, విచ్ ఇస్ 51,784. ఒకవేళ దానిపైన క్లోజ్ అయింది అంటే కనుక 52,248 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ నిన్నట్లో కట్ అయింది 50,194 అంటే కనుక ఇది 49,400 దాకా కూడా
వచ్చే ఛాన్సెస్ కింద కనిపిస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ 20-day మూవింగ్ యావరేజ్ కాబట్టి, సారీ 200-day మూవింగ్ యావరేజ్ కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ రేంజ్ 50,000 నుంచి 52,500 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏ రోజైతే 50,000 కట్ అవుతుందో ఒక 600 పాయింట్స్ కూడా ఇంకా క్రాక్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో రెండు ఇండిసెస్ కూడా సెలాన్ ర్యాలీస్ కానీ మనం ఇప్పుడు చెప్పుకుంటాం యాజ్ పర్ చార్ట్స్, ఎందుకంటే షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ అవన్నీ కూడా సెల్ ఇండికేటే చేస్తాయి. సో సోల్ లూజర్ ఈరోజు EU బ్యాంక్ చెప్పుకోవచ్చు, 0.77% క్రాక్ అవుట్ అని చేసాం. ఇక అదర్ బ్యాంక్స్ ఏవైతే ఒక మంచి అప్మూవ్ రావటం చేసాం, ఐ థింక్ బిగ్గెస్ట్ కేరియర్ HDFC బ్యాంక్ మనందరికి తెలిసింది, దీనికి 30% వెయిటేజ్ ఉంది ఈ బ్యాంక్ కి, 2% పైన పెరగటం చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఫెడరల్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, SBI, IDFC ఇవన్నీ కూడా అబౌవ్ 1% పెరగటం చేసాం. అండ్ F&O స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఈరోజు రివెంజ్ బయింగ్ అని చెప్పొచ్చు మనం. సో రివెంజ్ బయింగ్ ఎందుకంటున్నాం అంటే కనుక కాంగ్రెస్ బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో కర్ణాటక, హర్యానాలో మళ్ళీ ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ ఈరోజు జరిగింది కాబట్టి, ఎప్పుడైతే మనకి జూలైలో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయో ఐ థింక్ అప్పుడు మనకి బిగ్ సెల్ ఆఫ్ రావటం చేసాం PSU స్పేస్ లో. దాని తర్వాత రికవరీ ఎక్కడ కనపడలేదు, బట్ ఇట్స్ ఎ కంబ్యాక్ ర్యాలీ ఆర్ రివెంజ్ బయింగ్ అని అంటాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద PSUs ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్, సో PFC, REC, HAL, BEL, BHEL కానీ, IRCTC, పెట్రోనెట్ ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం. అఫ్ కోర్స్ ఆ ర్యాలీ లిమిట్ టు అబౌట్ 3 to 6% ఆర్ 7% పెరగటం చూసాం. సో దాని తర్వాత ప్రాబ్లీ మిడ్ క్యాప్ ఐటీస్, ఫార్మా, మిడ్ క్యాప్ ఫార్మా, క్యాపిటల్ గుడ్స్ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, చోలా లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం F&O స్పేస్ లో. ఇక హైబీటా నేమ్స్ లో ఈరోజు ఒక మంచి బయింగ్ రావటం చూసాం. డిక్సన్ ఏకంగా 7.5% అప్మూవ్ రావటం చూసాం. వాటితో పాటు ఇండియా మార్ట్ కానీ, ఇండిగో కానీ, PVR కానీ, IEX, MCX ఇవన్నీ కూడా హైబీటా నేమ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఫేవరెట్ స్టాక్స్ కాబట్టి వీటన్నిటిలో కూడా ఒక మంచి ర్యాలీస్ రావటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో ఇక్కడ కూడా మెటల్ స్పేస్, దట్స్ బికాస్ ఆఫ్ మేబీ చైనా ఎఫెక్ట్ అని అనుకోవాలి మనం. సో స్టాక్స్ లైక్ NMDC కానీ, జిందాల్ స్టీల్, సేల్, నాల్కో ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో కూడా ఇక్కడ కూడా సెల్ ఆఫ్ రావటం చూసాం కొద్దిగా, ICICI Lombard అండ్ జనరల్ ఇన్సూరెన్స్ లాంటి స్టాక్స్ లో. ఇంకొన్ని నేమ్స్ మనం చూస్తే కనుక M&M ఫైనాన్స్, AU బ్యాంక్ అండ్ గోద్రేజ్ CP ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టాలు రావటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక పేటిఎం ఈరోజు ఒక బంపర్ ట్రేడ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. ఒక ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అగైన్ రావటం చేసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు వాల్యూమ్ చూస్తే 3.5 crores అయింది. మొన్న యావరేజ్ వాల్యూమ్ ఇస్ 1.5 crores. సో క్లోజ్ టు 2.5 times వాల్యూమ్ జరిగింది. సో దీనిలో సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 756 అది కూడా క్రాస్ చేయడం చేసాం, బట్ క్లోజింగ్ 755 అక్కడే క్లోజ్ అయింది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే నిన్నటి హై ఏదైతే ఉందో 713 కి దాని వే అబోవ్ క్లోజ్ అవుట్ 753 దాకా క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇది డెఫినెట్లీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది ఒకవేళ 793 పైన క్లోజ్ అయింది అంటే కనుక 850 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్టాక్ ని డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టాలి. నౌ ఐ థింక్ 20-day మూవింగ్ యావరేజ్ 675 అండ్ నిన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 637. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. ఇన్ కేస్ మార్కెట్ లో ఒక బిగ్ కరెక్షన్ వచ్చి నిఫ్టీ 300 to 500 పాయింట్స్ పడితే కనుక ఈ స్టాక్ విల్ బికమ్ ఎ వెరీ అట్రాక్టివ్ బై 650, 637 ఆ రేట్ వస్తే కనుక. అండ్ అదర్ నేమ్స్ లైక్ BSE కానీ, ఓల్టామ్ కానీ, HEG, హడ్కో కానీ, ఇన్ఫాక్ట్ ఇక్కడ కూడా మనకి ఒక రివెంజ్ బయింగ్ జరగటం చూసాం PSU స్పేస్ లో. స్టాక్స్ లైక్ RBNL కానీ, GRSA కానీ ఇవన్నీ కూడా 8 to 10% దాకా కూడా పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ హడ్కో, ఆఫ్ కోర్స్ హడ్కో లాంటి స్టాక్స్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నా కూడా వాటి పైన ట్రేడ్ అవ్వే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ ఈ స్టాక్స్ లో మాత్రం డెఫినెట్లీ కేర్ఫుల్ ఉండాలి, ఎస్పెషల్లీ PSU స్పేస్. ఇది వన్ ఆఫ్ ద డే ర్యాలీనా లేకపోతే ఇది కంటిన్యూ అవుతుందా లేదా అనేది వేచి చూసి ఒకవేళ బ్రేక్అవుట్స్ వచ్చి ఎక్కడన్నా స్వింగ్ హైస్ క్రాస్ అవుతేనే వన్ షుడ్ బై. అదర్వైజ్ PSU ఇంకా కూడా టెక్నికలీ ఎక్కడ కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేయట్లేదు. ఇట్స్ ఓన్లీ పుల్ బ్యాక్ ర్యాలీస్ గా మనం చెప్పుకోవచ్చు. మేబీ ఇంకా అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక క్యాంప్స్ కానీ, నెల్కో కానీ, HFCL వీటన్నిటిలో కూడా 6 to 8% అప్మూవ్ రావటం చేసాం. సో ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ బై చేసాయని ఒక ఫీల్ కూడా మనకు వస్తుంది, ఎందుకంటే డెఫినెట్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మ్యూచువల్ ఫండ్ బై చేస్తున్నారు కాబట్టి క్యాష్ లోనే వాళ్ళు ఎక్కువ సోర్స్ చేస్తున్న ఒక ఫీల్ వస్తుంది మార్కెట్స్ లో. ఎందుకంటే రిటైల్ మనీ ఏదైతే SIPs లో వస్తుందో ఈ ప్రతి మచ్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లోకే వెళ్తుంది కాబట్టి. ఇక వీక్ అయిన వాటిల్లో కొన్ని స్పెక్యులేటివ్ నేమ్స్ లైక్ ఆర్ పవర్, వరండా ఇలాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇంకా వేరే నేమ్స్ లైక్ PTCL కానీ, పూనావాలా కానీ, గ్రైండ్ వెల్
ఇలాంటి స్టాక్స్ లో స్వల్ప నెగటివ్ అనేది మనకు కనపడింది. సో నిన్న మా బిఎస్సి అండ్ ఎన్ఎస్సి చాలా స్టాక్స్ కి వాళ్ళ స్టేటస్ మార్చడం జరిగింది. కొన్ని స్టాక్స్ ట్రేడ్ టు ట్రేడ్ లోకి వెళ్ళాయి, కొన్ని స్టాక్స్ ట్రేడ్ టు ట్రేడ్ నుంచి బయటకు వచ్చాయి. అదేవిధంగా కొన్ని స్టాక్స్ 10% సర్క్యూట్ నుంచి 20 అవటం చూసాం, కొన్ని 20 సర్క్యూట్ నుంచి 5 అవటం చూసాం. సో ఈ చేంజెస్ అన్ని అయ్యాయి కాబట్టి ఆ స్టాక్స్ ని ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఎలక్ట్రిక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ మనం చూస్తే కనుక దాన్ని 10% నుంచి 20% చేయడం జరిగింది. సో దానిలో వన్ ఆఫ్ ది బ్యాడ్ న్యూస్ ఈ రోజు ఉన్నా కూడా ఆ స్టాక్ ఒక 6-8% డౌన్ ఓపెన్ అయ్యి ఆల్మోస్ట్ 5% పైన క్లోజ్ అవటం చేసాం. సో దానిలో బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే కనుక లాట్ ఆఫ్ యూజర్స్ ఆర్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాంబే కన్స్యూమర్ కోర్టులో కేసు వేయడం జరిగింది. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ ఆ వెహికల్స్ లో కంప్లైంట్స్ ఉన్నా కూడా కంపెనీ అడ్రస్ చేయట్లేదని కన్స్యూమర్ కోర్ట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో కంపెనీ ఎలా రెస్పాండ్ అవుతుందో మనం చూడాలి. సో రానున్న రోజుల్లో రిజల్ట్ సీజన్ కూడా ఉంది కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువ జరుగుతాయి. సో వీ షుడ్ బి వెరీ వెరీ వాచ్ఫుల్. అండ్ ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక పుల్ బ్యాక్స్ లో కొన్ని స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని క్యాష్ లో ఉన్నా కూడా మేబీ మొన్న 4-5 days వచ్చిన ఫాల్స్ లాంటివి వస్తే కనుక మళ్ళీ మనం కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ఉన్న పొజిషన్ ఎస్పెషల్లీ ట్రేడింగ్ పొజిషన్ ని స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తో హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.